ముచ్చింతల్లోని శ్రీరామనగర్లో సమతా కుంభ్ 2026 కన్నుల పండుగగా సాగుతోంది. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ప్రాతకాల ఆరాధన మొదలు విరాట్ విష్ణు సహస్రనామ పారాయణ, సాయంత్రం పూర్ణాహుతి, రాత్రి గరుడ సేవల వరకు ప్రతి ఘట్టం అద్భుతం, అనిర్వచనీయం అన్నట్టుగా సాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో నిన్న 4వ రోజు జరిగిన వేడుకలు, నేడు జరగనున్న ఉత్సవాల విశేషాలు చూద్దాం. बोल रामानुज स्वामी जी महाराज की। సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోమవారం ఉదయం ఆరాధన కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సామూహిక రామానుజ నూతందాది పారాయణం నిర్వహించారు. అందరూ సమానమని శ్రీ రామానుజాచార్యుల వారి మహోన్నత సందేశాన్ని ఈ సందర్భంగా భక్తులకు గుర్తు చేశారు. నూతందాది పారాయణం ద్వారా ఆచార్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని శ్రీ 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 త్రిదండి చినజియార్ స్వామి తెలిపారు. భగవద్ రామానుజుల వారిని స్తోత్రం చేసేటటువంటి 108 అందమైనటువంటి పద్యాలున్నాయి. దానిని రామానుజ నూత్రందాది అని అంటారు. ప్రతి పద్యంలోనూ రామానుజ నామం ఉండడం చేత దాన్ని ప్రపన్న గాయత్రి అంటారు. మనమందరం కూడా దాన్ని చక్కగా గొంతు కలిపి పాడదాం. రామానుజుల వారి యొక్క అనుగ్రహంతో సమతా స్ఫూర్తికి మనం కూడా బ్రాండ్ అంబాసిడర్స్ లాగా తయారవుదాం. జయ శ్రీమన్నారాయణ. పారాయణం అనంతరం 19 నుంచి 36 దివ్య దేశాల దేవుళ్లకు తిరుమంజన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ, 37 నుంచి 54 దివ్య దేశాధీశులకు గరుడ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. నమో రామానుజాయ, ఓం నమో రామానుజాయ. సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం తిరుమంజన సేవ అనంతరం డోలోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 55 నుంచి 72 దివ్య దేశములలో కొలువుదీరిన దివ్య దేశాధీశులకు 18 గరుడ వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు.